కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు నేను కుండబద్దలు కొట్టడం మాట్లాడతాను. నేను ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, ఒకరు ఓట్ల కోసం బాగాడే వ్యక్తిని కాదు. నాకు ఓటేసే వాళ్ళందరూ కూడా గౌరవిస్తా, నాకు ఓటైన వాళ్ళందరూ కూడా సన్మానిస్తా, వాళ్ళని కూడా నాకు ఏం అభ్యంతరం లేదు. కానీ కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక వర్గం అంతా ఒక్కటై భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నన్ను ఓడగొట్టారు. ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆ వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడ్డారు. వాళ్ళ ఓట్ల ద్వారా మాత్రమే గెలిచే ప్రయత్నం చేశారు. ఇవాళ నేను ఆ రోజు చెప్పినా, ఇప్పుడు ఓడిపోయినా కావచ్చు, కానీ నేను ఓడిపోయినా గెలిచిన ధర్మం కోసం పనిచేసే వ్యక్తి, పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని, పార్టీ కోసం పనిచేసే వ్యక్తి. కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి కరీంనగర్కి వచ్చి తుర్కోలందరూ ఒక్కటి కావాలి, బండి సంజయ్ని ఓడగొట్టాలి, బండి సంజయ్ గలీజ్ గాడన్న కేసీఆర్ ఎంత గలీజోడో గుర్తించి అలా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా వేసినటువంటి పార్టీ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు దాన్ని గుర్తుంచుకోవాలి. కేసీఆర్